వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మనం మార్కెట్ కనుక చూస్తున్నట్లయితే నాకు కొంచెం నెగిటివ్‌గా కనిపించింది. కానీ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారికి ఎలా కనిపించింది మార్కెట్? సార్ కూడా నెగెటివ్ ఉందా? లేకపోతే పాజిటివ్‌గా ఉందా? దీని గురించి మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఈరోజు మార్కెట్ కనుక చూస్తున్నట్లయితే నాకు నెగిటివ్‌గా కనిపించింది. దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా సార్? సో మార్కెట్ ఒక రీట్రేస్మెంట్ అంటే బేసిక్‌గా మళ్ళీ ఆల్ టైమ్ హైస్‌లో ఉంది కాబట్టి సహజంగా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అయితేనే మార్కెట్ స్ట్రెంత్ వస్తది అని చెప్పేసి. సో మార్కెట్ అగైన్ సేమ్ కన్సాలిడేషన్ జోన్‌లోనే. కన్సాలిడేషన్ అంటారా? లేకపోతే నెగెటివ్? కన్సాలిడేషనే. ఇప్పుడు మనకి ఏదైనా మార్కెట్‌లో వీక్‌నెస్ ఉంటే ఇండియా విక్స్ పెరగాలి. ఇండియా విక్స్ ఏం ఇండికేట్ చేస్తది? మార్కెట్‌లో వోలటాలిటీ ఏమైనా ఉందని ఇది ఇండికేట్ చేస్తది. ఇండియా విక్స్ దాదాపుగా ఈరోజు మనకి -1.73% ఇండియా విక్స్ కూడా పడ్డది. ఇండియా విక్స్ పడుతోంది అని అంటే దెర్ ఇస్ నో వోలటాలిటీ, దెర్ ఇస్ నో పానిక్ సెల్లింగ్ ఇన్ ద మార్కెట్. ఇట్ ఈస్ ఎ నార్మల్ కన్సాలిడేషన్ ప్రాసెస్. కన్సాలిడేషన్ అంటే 2 రోజులు పైకి వెళ్తది, 2 రోజులు కిందకు వస్తది. దాన్ని చూసి ఫాల్ అంటాం మనం కరెక్ట్ కాదు. ఇది ఫ్లాట్ కూడా లేదా అంటారా? ఫ్లాట్ మార్కెట్ అనేం కాదులేండి, కానీ కన్సాలిడేషన్ ఇవాళ 0.6% మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కరెక్టే. నిఫ్టీ దాదాపుగా 167 పాయింట్స్ వరకు కూడా తీసుకుంది. అండ్ సెక్టార్ స్పెసిఫిక్గా డెఫినెట్గా మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ పర్టికులర్గా ఎక్కువ ఇంపాక్ట్ చేసింది. మనకి పర్టికులర్గా బ్యాంకింగ్ ఇండెక్స్లో హెచ్డిఎఫ్సి ఆల్ ద టాప్ 3 బ్యాంక్స్ యొక్క వెయిటేజ్ తగ్గించాలని ఒక ప్రక్రియ మొదలైనట్టుంది మేబీ. సో దాంట్లోంచి కొద్దిగా అవుట్ఫ్లోస్ అని స్టార్ట్ అయ్యి ఉంటాయి. మీరు దాని యొక్క ప్రభావం కొద్దిగా డెఫినెట్గా హెవీ వెయిట్స్ కాబట్టి దాని యొక్క ప్రభావం పడుతుంది. సో బేసిక్గా దాని యొక్క ఇంపాక్టే మనం ఇప్పుడు కొద్దిగా ఏదైనా సెల్లింగ్ చూస్తున్నాం. ఎక్కువగా మనకి సెల్ ఆఫ్ ఇచ్చిందల్లా పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవే ఎక్కువగా సెల్ ఆఫ్ అయినాయి మనకి. అవి ఇండెక్స్లో హెవీ వెయిట్స్. ఐటీలో కొద్దిగా ప్రెషర్ ఉంది. నిన్న మనకు కొంతవరకు నాస్డాక్ వీటిల్లో కూడా సెల్ ఆఫ్ కనిపించింది యూఎస్ మార్కెట్స్లో కూడా. సో వాటిలో కూడా ఉన్నటువంటి సెల్ ఆఫ్ డెఫినెట్గా ఇండియన్ ఐటీ సెగ్మెంట్లో కూడా కొంత పిల్ ఆఫ్ అవుతుంది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ అయితే మన మీద పడుతుంది. సో అట్లా అని చెప్పేసి మార్కెట్ వీక్ అవుతుందంటే లేదు. మనం గతంలో ఎప్పుడు 25,800 దగ్గర సపోర్ట్ జోన్ అని చెప్పాం. 2-3 సార్లు దాన్ని టెస్ట్ చేసింది, కానీ ఇప్పటివరకు 25,800 జోన్ అయితే బ్రేక్ చేసింది లేదు. అక్కడ సపోర్ట్స్ తీసుకుంటుంది. అండ్ గోయింగ్ ఫర్దర్ రేపు కూడా ఇక్కడే మళ్ళీ సపోర్ట్ తీసుకొని కొద్దిగా అప్సైడ్ మూవ్ అవడానికి కూడా ప్రాబబిలిటీ ఉంది. మార్కెట్లో పెద్ద ఎత్తున భయపడే అంత వీక్నెస్ అయితే యాజ్ ఆఫ్ నో లేదు. సరే, గ్లోబల్గా కొద్దిగా వాలటాలిటీ ఉంది కాబట్టి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్, ఎస్ వీ విల్ ఆల్సో సఫర్ ఇన్ దిస్ వాలటాలిటీ విత్ ఇన్ ఎ స్పెసిఫైడ్ రేంజ్. మేబీ ఆ 25,800 లేదా 700 దగ్గర నుంచి అప్సైడ్ 26,300 వరకు కూడా ఈ రేంజ్లో దాదాపుగా ఒక 500 నుంచి 600 పాయింట్ల రేంజ్లో కన్సాలిడేషన్ ఇస్ హైలీ పాసిబుల్. సో దట్ డజంట్ మీన్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ వీక్. ఇండియన్ మార్కెట్స్ ఆర్ డెఫినెట్లీ స్ట్రాంగ్. కాకపోతే యూఎస్ మార్కెట్స్లోనే కొన్ని కన్సర్న్స్ కనపడుతున్నాయి. డిస్పైట్ ఆఫ్ ఆల్ దిస్ యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్, యూఎస్ మార్కెట్స్లో మాత్రం కరెక్షన్ వస్తుంది. సో అక్కడ టెక్నాలజీలో కానీ ఏ స్టాక్స్లో బిల్డ్ అవుతున్నటువంటి ఆ వాల్యుయేషన్ బబుల్ ఏదైతే ఉందో అది కొంతవరకు ప్యానిక్ని క్రియేట్ చేస్తుంది. అట్లా అని చెప్పేసి వాళ్ళ మార్కెట్స్ డీపర్గా కరెక్ట్ అయ్యాయంటే అట్లాంటిది కూడా లేదు. ఓకే, వాళ్ళే కూడా ఏంటంటే కన్సాలిడేట్ అవుతున్నాయి. ఏదైనా డైరెక్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ అన్నా కానీ వీక్గా రావాలి. సో యాజ్ ఆఫ్ నో మనకి అందులో అంత స్ట్రాంగ్ వీక్నెస్ వాళ్ళ నెంబర్స్లో కనిపించినంత వరకు మనము దాన్ని స్ట్రాంగ్గా తీసుకోలేము. ఎప్పుడైనా ఒకవేళ వీక్ నెంబర్స్ కనుక వాళ్ళ ఐటీ ఆర్ ఏఐ రిలేటెడ్ స్టాక్స్ కనుక డెలివరీ చేశాయి అని అంటే పెద్ద సెల్ ఆఫ్ అక్కడ కూడా ట్రిగ్గర్ అవుతుంది. దాని యొక్క ఇంపాక్ట్ అప్పుడు ఇండియాలో కొంత కనిపించే అవకాశం ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం అక్కడ సెల్ ఆఫ్ వచ్చినటువంటి ట్రిగ్గర్ మన ఇండియాకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏఐ బబుల్ బిల్డ్ అయింది, నెంబర్స్ బాగా రావట్లేదు, సెల్ ఆఫ్కి గురవుతుంది. సో నెక్స్ట్ ఫ్లోస్ ఎక్కడికి ఫ్లో అవ్వాలి? ఫారిన్ ఇన్వెస్టర్స్వి, ఎమర్జింగ్ మార్కెట్, నాన్ ఏఐ రిలేటెడ్ మార్కెట్, నాన్ ఏఐ. ఇప్పుడు మన ఇండియా నాన్ ఏఐ మార్కెట్, ఎమర్జింగ్ మార్కెట్. ఇండియాలో ఏమైనా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయా? ఇండియాలో ఎకానమీ బాగుంది, జీడిపి నెంబర్లు బాగా వస్తున్నాయి, ఇన్ఫ్లేషన్ చాలా కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఆర్బీఐకి సంబంధించి నిన్న రీసెంట్గా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. కన్సిక్యూటివ్గా 3 times దాదాపుగా 2% బిలో వచ్చింది. ఇట్స్ అన్ అలారింగ్ అంటే కన్సర్న్. అది కూడా 2 బిలో రావడం కూడా కన్సర్నే. సో ఇప్పుడు 2 బిలో వచ్చింది కాబట్టి ఆర్బీఐ ఏం చేయాలి? మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయాలి, మళ్ళీ లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ చేయాలి, కొత్త పాలసీస్ తోటి సపోర్ట్ చేయాలి పబ్లిక్ని, అంటే మార్కెట్కి లిక్విడిటీ పెంచడానికి. సో వీటన్నిటి ద్వారా వాళ్ళు మనీని మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తే మళ్ళీ స్టాక్ మార్కెట్కే బెనిఫిట్. బేసిక్ ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది, జీడిపి ఎక్కువ ఉంది. అది యూజువల్గా జరిగే కాంబినేషన్ కాదు. దాన్నే గోల్డెన్ లాక్ పీరియడ్ అని చెప్పేసి అది అంటారని చెప్పేసి మొన్న ఆర్బీఐ గవర్నర్ మొన్న కూడా అదే మాట అన్నారు. యూజువల్గా జరగదు ఇది. మనకి ఇన్ఫ్లేషన్ తక్కువ, జీడిపి ఎక్కువ, యూజువల్గా జరగదు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది కాబట్టి బై ఫోర్స్ దే హ్యావ్ టు కట్ మోర్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ఫ్యూజ్ మోర్ లిక్విడిటీ ఇంటూ ద మార్కెట్. ఆర్బీఐకి ఇంకో చాయిస్ లేదు. ఇది కాస్త ఏమవుతుంది, ఇంకొంచెం జీడిపి నెంబర్ని పుష్ చేయడానికి మనకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇండియన్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్లీ ఉన్నది ఒకటే ఒక కన్సర్న్, మనకి ఇండియన్ రూపీ క్రైసిస్. అది దాదాపు 91 రూపీస్ వరకు కూడా అక్కడ దాకా కూడా ఇంపాక్ట్ అయింది. అండ్ ఎస్, వాటి వల్ల కొన్ని సెక్టార్స్ లైక్ ఐటీ, ఫార్మా అండ్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కంపెనీస్ కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకుంటాయి. అండ్ దేర్ ఆర్ ఆల్సో నెగిటివ్ ఇంపాక్ట్స్ హూ ఆర్ హ్యావింగ్ ద ఫారెన్ డెట్. అటువంటి కంపెనీస్కి బికాస్ రూపీ అనేది బాగా డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి దే హ్యావ్ టు పే బ్యాక్ హెవీలీ. అది కొద్దిగా ఇంపాక్ట్ అవుతుంది. దాంతోపాటుగా గోల్డ్ అండ్ సిల్వర్లో
డ్రమాటిక్గా ప్రైస్ మూమెంటం క్రియేట్ అవుతూ ఉంటుంది. అవి మేజర్. అండ్ వాటికి సంబంధించిన రీజన్స్ వి ఆల్రెడీ డిస్కస్డ్ గతంలో కూడా. FIS అవుట్ఫ్లోస్ కావచ్చు, ఆ ట్రేడ్ డెఫిషియట్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ట్రేడ్ డెఫిషియట్స్ కూడా తగ్గుతుంది అని విన్నాను నేను న్యూస్లో. ఓకే, గతంలో లాస్ట్ 2 months బ్యాక్ ఉన్నంత హెవీగా లేదు. సర్వీసెస్ బాగా పుంజుకుంటున్నాయి. అండ్ IT మేబీ సర్వీసెస్ అని అంటే అది బాగానే పుంజుకుంటున్నాయి అని చెప్పేసి మనం న్యూస్లో కూడా చూసాము. సో దేర్ ఈజ్ అ స్టెబిలిటీ, ఎ లాట్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్. అండ్ ఎస్, ఆ ట్రేడ్ డీల్ రిలేటెడ్ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఇండియా US ట్రేడ్ డీల్ రిలేటెడ్ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. సో నిన్న వచ్చినటువంటి ఫ్రెష్ అప్డేట్ ఏంటి అని అంటే ఈ ఇయర్ ఎండింగ్లో అవ్వకపోవచ్చు, అగైన్ పోస్ట్పోన్. March 2026కి ఏమన్నా ఒక కొలిక్ రావచ్చు, ఏమన్నా ఒక ఇది కనిపిస్తుంది. ఒక గుడ్ థింగ్ ఏంటి అని అంటే కాన్ఫ్లిక్ట్స్ లేవు. మొత్తం జరిగే టాక్స్ అన్ని కూడా ప్రోగ్రెసివ్ గానే కనపడుతున్నాయి. ఈవెన్ మోడీ ట్రంప్ కాల్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా మార్కెట్ సెంటిమెంట్స్ ని సపోర్ట్ చేసాయి చాలా మటుకు. సార్ ఇప్పుడు ఇండియా US ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో, సో ఇప్పటిదాకా ఎందుకు కొలిక్కి రాలేదంటే రీజన్ ఏమైనా ఉన్నాయి సార్? వాళ్ళు ఏం కండిషన్స్ పెడుతున్నారు అన్న దాని మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. దే ఆర్ ఆస్కింగ్ టు కంప్లీట్లీ స్టాప్ ద రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్. ఇక్కడ మన అది కుదరదు. కంప్లీట్ గా రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆపాలి అని అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం అంటే US దగ్గర నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ ఇండియా. సో ఎనర్జీ క్రైసిస్ క్రియేట్ అవుతుంది, అంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మనం. వెన్ ఇట్ కమ్స్ టు రష్యా దే ఆర్ ఆఫరింగ్ ఎ డిస్కౌంట్ ఫర్ ఇండియా. అవును. సో తక్కువ ఖర్చులో మనం తీసుకోగలుగుతున్నాం. ఒక రకంగా మేబీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండడానికి లోవర్ ఫ్యూయల్ కాస్ట్ కూడా ఏమో. గత కొన్ని రోజుల నుంచి మనకు అసలు ఫ్యూయల్ కాస్ట్లో పెద్దగా ఏం మూమెంట్స్ లేవు. ఫ్యూయల్ ఇండియాలో చాలా రోజుల నుంచి అదే 100 రూపాయల దగ్గర ఇరుక్కుపోయింది, ప్లస్ ఆర్ మైనస్ లో కొట్టుకుంటుంది అక్కడే. 107, 108 అంతే, అక్కడక్కడే కొట్టుకుంటుంది. పెద్ద ఎత్తుగా మూమెంట్ ఏం లేదు. దానికల్లా కారణం రష్యా మనకి డిస్కౌంట్ లో ఇస్తుంది. ఇప్పుడు మళ్ళీ US దగ్గర నుంచి మన ఇంపోర్ట్స్ మొదలు పెడితే ఇట్ విల్ క్రియేట్ అ బిగ్గర్ ఇంపాక్ట్. అది పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. దాంతో పాటు ఇంకొన్ని కన్సర్న్స్ ఏంటి అని అంటే ఈ గ్లోబల్ జియో పాలిటిక్స్ లో కొన్ని చేంజెస్ కనపడుతున్నాయి. నాటో రష్యా తోటి పాసిబుల్ వార్ ఉండొచ్చు నెక్స్ట్ 5 years లో ఒక వార్నింగ్ కనపడుతుంది. నాటో అండ్ రష్యాకి మధ్యలో ఇది ఒక డిస్కషన్ జరుగుతుంది. సో ఒకవేళ జరిగింది అని అంటే దేర్ కుడ్ బి సర్జ్ ఇన్ ఫ్యూయల్ ప్రైసెస్ మళ్ళీ పెరగచ్చు. ఇటువంటి ఇంపాక్ట్స్ కొన్ని ఉంటానికి అవకాశం ఉంది. బట్ రష్యా ఉక్రెయిన్ కి సంబంధించి మేబీ క్రిస్మస్ లోపల పీస్ టాక్స్ ఫైనలైజ్ అవుతాయని ఒక పాజిటివ్ ఎలిమెంట్ కూడా కనపడుతుంది. వార్ పాయింట్ ఆఫ్ వ్యూలో నో వన్ కెన్ ఎఫోర్డ్ ఎన్ వార్. నాటో కూటమి ఎండ్ ఆఫ్ ద డే ఇట్ వాస్ హెడెడ్ బై అమెరికా. అమెరికా ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండదు. నాకు గ్లోబల్ పీస్ అవార్డులు కావాలి అని చెప్పి మొత్తుకునేవాడు యుద్ధానికి ఎందుకు పోతాడు ప్రాక్టికల్లీ. సో ఈ నాటో కూటమికి మధ్యలో రష్యా మధ్యలో ప్యారలల్ యుద్ధం జరుగుద్ది అంటే దేర్ ఇస్ నో ఛాన్స్. రష్యా యుక్రెయిన్ వరకు ఇప్పుడు డిసెంబర్ క్రిస్మస్ కు ముందు పీస్ ఏదైనా సైన్ వస్తే నాటోతో కూడా యుద్ధం ఇంకా వెనకడికి వేసినట్టే కదా, దాదాపుగా తగ్గుతుంది. ప్రెషర్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ప్రాక్టికల్లీ అక్కడ ట్రంప్ కూడా ముందరకు దూకే వ్యక్తి ఏం కాదు. అవును, ఆయన కూడా అంత ధైర్యం ఏం చేయడు. మన దాని గురించి పెద్దతను కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన హీఈస్ మోర్ క్యాపిటలిస్టిక్ పర్సన్. ఎక్కువ బిజినెస్ చేయాలి అనే మైండ్ సెట్ ఉండే వ్యక్తి కానీ యుద్ధాలు చేయాలనే మైండ్ సెట్ ఉండేటువంటి వ్యక్తి కాదు. సో ఆయన ఉన్నంత వరకు అయితే యుద్ధాలు రానివ్వడు. ఆయన తర్వాత వీ డోంట్ నో. బట్ యాజ్ ఆఫ్ నౌ వాళ్ళకు ఉండేటువంటి కండిషన్స్ ప్రకారం మాత్రం జస్ట్ ఏదో న్యూస్ టాక్స్ వార్తలు ఇవన్నీ కనపడుతుంటాయి కానీ భయపడే పెద్ద విషయం అయితే కాదు. ఎట్ ద సేమ్ టైం ఇండియా ఈజ్ ఆల్వేస్ అగైన్ స్ట్రాంగ్. అండ్ రీసెంట్గా మొన్న మనకి SIP డేటా కూడా బయటకు వచ్చింది. దాదాపు 29,000 కోట్లు మంత్లీ SIP బుక్ నుంచి స్టాక్ మార్కెట్లోకి పంపిణీ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ రియల్లీ గుడ్ థింగ్. మనకి FIS యొక్క ఫ్లో స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మన స్టాక్ మార్కెట్ స్టేబుల్గా ఉండడానికి కారణం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ దాదాపుగా GDPలో 18% సైజ్కి గ్రో అయింది. ఇట్ ఈస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ. సో గోయింగ్ ఫర్దర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ like 10x గ్రోత్ ఇన్ ద నెక్స్ట్ 10 years. సో మన స్టాక్ మార్కెట్స్ ఇంకా ఏ స్థాయిలో పెరగాలి. సో మన ఇండియా మొత్తంలో గట్టిగా 5% పాన్ కార్డ్ హోల్డర్సే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. గట్టి 5% పాన్ కార్డ్ హోల్డర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టట్లేదు. అండ్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్కోప్ మన గ్రో కావడానికి. బట్ ఇన్ బిట్వీన్ ఉండేటువంటి ఒక చిన్న టెన్షన్ ఏంటంటే 2026 క్రాష్ ఫియర్స్ కొన్ని కనపడుతున్నాయి. US మార్కెట్కి సంబంధించి ఏ బబుల్ అవ్వచ్చు, వాల్యుయేషన్ ప్రాబ్లం అవ్వచ్చు, డెట్ క్రైసిస్ అవ్వచ్చు, US డెట్ క్రైసిస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొద్దిగా కనపడుతున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం USకి క్రైసిస్ వస్తేనే బెటర్ అనేది నేను చూసుకుంటా. USకి ఒకసారి డెట్ క్రైసిస్ కానీ ఇవన్నీ ట్రిగ్గర్ అయ్యే మార్కెట్ పడ్డది అని అంటే మనం కూడా పడతాం, టెంపరీ దెబ్బ తగులుతుంది. కానీ రికవరీ ప్రాసెస్లో వీ విల్ ర్యాలీ మచ్ ఫాస్టర్. సో ఒకసారి పడితే ఇంకా బెటర్గా ర్యాలీ అవ్వగలుగుతాం. సో ఇట్స్ బెటర్ అంటే మనకు ఒకసారి ఎట్లాంటి ఒక చిన్న క్రైసిస్ లాంటిది క్రియేట్ అయితే అగైన్ ఫ్రెష్ స్టార్ట్ అనేది ఉంటుంది. వీ కెన్ గివ్ గుడ్ రిటర్న్స్. ఇప్పుడు గతంలో 2008 ఫాల్ అవ్వచ్చు, లేకపోతే మొన్న వచ్చిన కోవిడ్ ఫాల్ అవ్వచ్చు, వీ హ్యావ్ గుడ్ రికవరీ. అండ్ అదే టైంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తే అక్కడే వాళ్ళకి అది బబుల్గా బిల్డ్ అయింది. అది ఒక్కసారి బర్స్ట్ అయితేనే బెటర్. ఇండియన్ స్టాక్ మార్కెట్ కాంటెక్స్లో చెప్తున్నాను నేను. మార్కెట్స్ పాడవ్వాలనేది కాదు. ఇండియన్ కాంటెక్స్లో అక్కడ ఫ్లోస్ ఆగితే ఇండియాకి వస్తాయి. అక్కడ మార్కెట్స్ బాగుంటే ఇండియాలోకి ఎందుకు పెట్టుబడి పెడతారు? అంతే. అక్కడ డాలర్ అడ్వాంటేజ్ కూడా ఉంది కదా వాళ్ళకి ప్యారలీ. ఆటోమేటిక్గా అప్పుడు రూపీ బలపడుతుంది. మళ్ళీ బై డిఫాల్ట్ ఎకానమీ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఆ క్రైసిస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ పాజిటివ్ థింగ్.
సో దీని ఇంపాక్ట్ గోయింగ్ ఫర్దర్ మనకు పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఉంటాయి, కానీ పెద్ద ఎత్తున భయపడేది ఏం లేదు. అండ్ ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లో చూసినట్లయితే పెద్ద ఎత్తున ఏమి వాళ్ళు సెల్లింగ్ అయితే చేయట్లేదు. నిన్నటి మార్కెట్లో కూడా గట్టిగా ఒక 1400 కోట్లు మాత్రమే సెల్లింగ్ చేశారు. వాళ్ళు గతంలో చేసినట్టుగా ప్రతిరోజు 4000, 5000, 7000 కోట్ల సెల్లింగ్ నుంచి దాదాపుగా ఒక 1500, 2000 కోట్ల వరకు కూడా తగ్గిపోయారు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చెక్ చేస్తున్నప్పుడు 26,000 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. కొన్ని రోజులేమో సపోర్ట్స్ కనపడుతున్నాయి, కొన్ని రోజులేమో రెసిస్టెన్స్. ఇప్పుడైతే రెసిస్టెన్స్ కనపడుతుంది. బట్ మార్కెట్ కన్సాలిడేషన్లో ఉండడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. పెద్ద ఎత్తున కంగారు పడడానికి ఏం లేదు, అంటిల్ అన్లెస్ యూఎస్ఏ బబుల్ బర్స్ట్ అయితే తప్పించి. అప్పటి వరకు మార్కెట్ స్టేబుల్. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. వెల్కమ్.